అవి ఆషామాషి కుంభకోణాలు కాదు, 1-2 కాదు. బంగారం కంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కార్ పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. వందల ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణమని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దాయన, ఆయనకు జీ హుజూర్ అన్నట్లుగా పనిచేసిన కొందరు అధికారులు కలిసి విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కాజేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఖాతాలో చూపించారు. ఈనాం భూముల రికార్డులను తారుమారు చేశారు. మరోవైపు పేదలకు ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములకు 20 ఏళ్ల గడువు తీరిన తరువాత శాశ్వత హక్కులు కల్పిస్తామని జగన్ సర్కార్ 2023 ఆగస్టులో చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా జీవో 596 జారీ చేసింది. ఆ భూముల క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నది ప్రభుత్వం అసలు ఉద్దేశం. అసైన్డ్ చట్ట సవరణ గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు. విలువైన అసైన్డ్, ఈనాం ప్రభుత్వ భూములను చేజిక్కించుకునేందుకు కొందరు అస్మదీయ అధికారులను ఏరికోరి విశాఖలో నియమించారు. ఉత్తరాంధ్ర వైసీపీలో పెద్దాయనగా చలామణి అయిన నేత, నాటి సీఎం జగన్ కు దగ్గరి బంధువు, వైసీపీలో కీలక ప్రజాప్రతినిధి, ఆనాటి ప్రభుత్వంలో అత్యంత ప్రధాన అధికారి పోస్టును నిర్వహించిన సీనియర్ ఐఏఎస్, జగన్ వద్ద పనిచేసిన మరో కీలక అధికారి కలిసి విశాఖ, భీమిలి, వాటి పక్కనే ఉన్న భోగాపురంలో భారీగా అసైన్డ్, ఇనాం భూములు కొన్నారు. విశాఖ, భీమిలి, ఎండాడ, పరవాడ తదితర ప్రాంతాలను వైసీపీ పెద్దాయన చెరపట్టారు. కంటికి కనిపించిన భూములు చేజిక్కించుకున్నారు. నాటి ప్రభుత్వంలో ప్రధాన అధికారిగా పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్, ఆయన వారసుడు ఈ భూపందేరం నిర్వహించారు. రాత్రులు అసైన్డ్ భూములను ప్రీ హోల్డ్ చేయించడం, తెల్లారేసరికి ఆ భూములను చేజిక్కించుకోవడమే పనిగా ఆ అధికారి వారసుడు, మేనలుడు భూయజ్ఞం నిర్వహించారు. జగన్ దగ్గరి బంధువు, కీలక ప్రజాప్రతినిధి వారసుడు విశాఖలోని విలువైన ఇనాం, అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. బలవంతపు సెటిల్మెంట్లు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్, ఇనాం భూముల్లో అక్రమాలను గుర్తించేందుకు డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారులతో విచారణ కమిటీలు ఏర్పాటు చేయించి అనుమానాలు ఉన్న ప్రతి మండలంలో భూమి రికార్డుల పునఃపరిశీలన చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించగా అందులో 5.65 లక్షల ఎకరాలను ప్రీహోల్డ్ చేయించడంలో అక్రమాలు జరిగాయని లెక్క తేలింది. చిత్రంగా విశాఖలో మాత్రం ఎలాంటి అక్రమం జరగలేదని తేల్చారు. సెంటు భూమి కూడా పరాధీనం కాలేదని గత అక్టోబర్లో అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై విశాఖలో అక్రమాలే లేవట శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం మరోసారి పరిశీలనకు ఆదేశించింది. డిసెంబర్లో అధికారులు 2వ దఫా విచారణ జరిపారు. మరి ఏం జరగలేదంటే ఏమైనా అనుకుంటారని కాబోలు 64 ఎకరాలను జీవో 596కి విరుద్ధంగా ప్రీహోల్డ్ చేశారని తేల్చారు. అయితే ఆ భూమి బదిలంగానే ఉందని, ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని నివేదించారు. రాష్ట్రంలో ఎక్కడా అనుమానాలు, ఆరోపణలు లేని చోట పరిశీలన జరిపితేనే వేలాది ఎకరాలు చేతులు మారినట్లుగా తేలింది. అలాంటిది విశాఖ జిల్లాలో ఏ అక్రమం లేదని తేల్చడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.